హలో అండి. లాస్ట్ వీడియోలో బ్లౌజ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూశారు కదా, 4 ఇయర్స్ పాపకి. ఈ వీడియోలో బాటమ్ అయితే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. ఇందుకోసం బాడీ పార్ట్ అయితే యూస్ చేస్తున్నాను. బాడీ పార్ట్కి వచ్చేసి 8 ఇంచెస్, ఒక 1 ఇంచెస్ కానీ 1.5 ఇంచెస్ కానీ ఎక్స్ట్రా పెట్టుకుని 9.5 ఇంచెస్ పెట్టాను. షోల్డరు నెక్ కలిపి 4.5, ఆర్మ్ లెంగ్త్ 4.5 అండి. ఇంకా చెస్ట్ వచ్చేసి 5.5 తీసుకొని ఒక 1.5 కానీ 2 ఇంచెస్ కానీ మార్జిన్ చేసుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఆర్మ్ హోల్ దగ్గర ఒక 1 ఇంచ్ మార్జిన్ చేసుకొని కర్వ్ తీసుకోవాలి. నెక్స్ట్ నెక్ వచ్చేసి నెక్ షోల్డర్ 4.5 పెట్టాం కదా, అందులో 2 ఇంచెస్ వచ్చి నెక్కి, లెంగ్త్ వచ్చేసి 4 ఇంచెస్ పెడుతున్నానండి. ఇప్పుడు ఒక చిన్న రౌండ్ షేప్ అయితే ఇవ్వాలి. బాక్స్ డ్రా చేసుకొని ఈ విధంగా కట్ చేసుకున్నాక ఈ బాడీ పార్ట్స్ని ఫస్ట్ అయితే డాట్స్ అయితే స్టిచ్ చేసుకోవాలి. ఒక 4 ఇంచెస్తో ఫ్రంట్ బ్యాక్ రెండిటికి ఇలా డాట్స్ అయితే స్టిచ్ చేశాక ఇప్పుడు వీటిని బ్యాక్ సైడ్ పార్ట్ ఉంది కదా, దీనికైతే ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే స్టిచ్ చేయాలండి. ఈ బాడీ పార్ట్ని వచ్చేసి మిడిల్లోకి కట్ చేసుకొని ఒక సైడ్ కాజా పట్టి ఒక సైడ్ ఉక్స్ పట్టి అయితే స్టిచ్ చేయాలి. ఈ విధంగా స్టిచ్ చేశాక వీటిని కింద అయితే జాయింట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ ప్లీట్స్ అనేవి బాటమ్ అనేది అటాచ్ చేస్తాం కాబట్టి ఇలా కట్ చేసుకొని ఉక్స్ పట్టి స్టిచ్ చేశాక రెండింటిని మళ్ళీ కలిపి జాయింట్ చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ రెండింటిని షోల్డర్స్ దగ్గర అయితే స్టిచ్ చేసుకోవాలండి. షోల్డర్స్ జాయింట్ చేశాక ఉక్స్ పట్టి నుంచి డబల్ ఫోల్డ్ చేసి నెక్ చుట్టూ ఒక స్టిచ్ అయితే చేసుకోవాలి. అలాగే చంక దగ్గర కూడా డబల్ ఫోల్డ్ చేసి అయితే స్టిచ్ చేయాలండి. చూడండి, ఈ విధంగా అయితే డబుల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేశాక ఇప్పుడు బాటమ్ ఫ్యాబ్రిక్ అయితే కట్ చేస్తున్నాను. ఇందుకోసం 1.5 మీటర్ క్లాత్ అయితే తీసుకున్నానండి. దాన్ని మిడిల్లోకి అయితే కట్ చేసి లెంగ్త్ అయితే 27 ఇంచెస్ ఉంది. నాకు ఎగ్జాక్ట్గా కావాల్సిన ఫుల్ లెంగ్త్ వచ్చేసి 28 ఇంచెస్ అండి. అందుకోసం బాడీకి అయితే 8 ఇంచెస్ తీసుకున్నాను కాబట్టి ఇక్కడ 21 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను కట్స్తో కలిపి. మిగతా క్లాత్ వచ్చేసి మామూలుగా పట్టీ పెట్టేస్తానండి. లెంగ్త్ ఎప్పుడైనా అవసరమైనప్పుడు పట్టీ ఇప్పుకుంటే పిల్లలకి యూజ్ అవుతుంది కాబట్టి. ఈ విధంగా ఒరిజినల్ని కట్ చేసుకున్నాక లైనింగ్ వచ్చేసి 1 మీటర్ క్లాత్ అండి. ఈ 1 మీటర్ క్లాత్ని మిడిల్లోకి అయితే కట్ చేస్తున్నాను. లెంగ్త్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. లెంగ్త్ వచ్చేసి 19 ఇంచెస్ ఉంటుంది లైనింగ్. దీన్ని కింద వచ్చేసి ఒక ఫోల్డింగ్ చేసి స్టిచ్ చేస్తాం కాబట్టి లెంగ్త్ అయితే సరిపోతుందండి. ఇలా కట్ చేసుకున్నాక లైనింగ్ సపరేట్గా ఒరిజినల్ సపరేట్గా అయితే ప్లీట్స్ అనేవి రెడీ చేసి పెట్టుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి ఈ ఒరిజినల్ని లైనింగ్ని కలిపి బాడీ పార్ట్కైనా స్టిచ్ చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ నేను చూపిస్తున్న విధంగానే స్టిచ్ చేయొచ్చండి. ఈ క్లాత్ కాస్త పోగు అనేది ఎక్కువగా లేస్తుంది, పిల్లలకి ఇరిటేషన్గా ఉంటుందని నేనైతే బాడీ పార్ట్కి రైట్ సైడు ఈ ఒరిజినల్ ఫ్యాబ్రిక్ని రైట్ సైడ్ పెట్టి లైనింగ్ వచ్చేసి బాడీ పార్ట్కి రాంగ్ సైడ్ అయితే పెడుతున్నానండి. కరెక్ట్గా చూడండి, వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ప్లేస్ చేసుకొని దీన్ని అయితే స్టిచ్ చేయాలి. ఈ విధంగా స్టిచ్ చేస్తే పోగు అనేది పైకి కనపడకుండా లోపలికి ఉంటుందండి. చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ విధంగా అయితే స్టిచ్ చేసామంటే ఈ పోగు అనేది లోపలికి వెళ్ళిపోతుంది, పైకి లైనింగ్ వచ్చేస్తుంది. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ రెండింటిని స్టిచ్ చేసుకున్నాక సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలి. ఈ విధంగా ఫ్రంట్ బ్యాక్ స్టిచ్ చేశాక ఇంకా సైడ్ జాయింట్ అయితే చేసుకోవాలి. ఈ సైడ్ జాయింట్ వచ్చేసి కాస్త లూజ్గానే ఉన్నా పర్లేదు. ఇక్కడ సైడ్ జాయింట్ వచ్చేసి చేతుల దగ్గర నుంచి అంటే మనకి చంక దగ్గర నుంచి కరెక్ట్గా నడుము దగ్గర వరకు స్టిచ్ అయితే లైనింగ్ ఒరిజినల్ కలిపి స్టిచ్ చేసుకోవాలండి. ఒక 3 ఇంచెస్ వరకు కలిపి ఇంకా అక్కడి నుంచి ఒరిజినల్ సపరేట్గా లైనింగ్ సపరేట్గా స్టిచ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేనైతే స్టిచ్ చేసేసాను. చూడండి, లాస్ట్ అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంది బ్లౌజ్కి బాటమ్కి. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఈ డ్రెస్ మోడల్లో టాప్ కటింగ్ ఉంది కదండి, ఆ టైప్లో అయితే 4 ఇయర్స్ పాపకి అయితే స్టిచ్ చేశాను బ్లౌజు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.